ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, నీకే స్తోత్రములు దేవా. నాయన ప్రభువా, ఈ రాత్రి వేళ నాయన ఒంటరిగా ఉండి నాయన నిన్ను స్తుతించుకోవాలి, నిన్ను కనపరుచుకోవాలనుకున్న ప్రభువా, నాయన నీతో నాయన ఏకీభవించి తండ్రి నాయన ప్రార్థన చేసి నాయన తండ్రి ప్రభువా నీతో మాట్లాడదామనుకున్నాను ప్రభువా. నాయన ఈ రాత్రి వేళ నాతో మాట్లాడు తండ్రి. ఇదిగో దేవా, నీ బోధలను బోధించి తండ్రి, నీ బోధలను నాయన నువ్వు సత్యము జీవము మార్గమై నీవు ఉన్నావని తండ్రి, నువ్వు నిజదేవుడు అని నాయన, నీవు చేసే కార్యములు కనిపించవని తండ్రి నాయన ఈ లోకస్తులకు నాయన తండ్రి తెలియటం లేదు తండ్రి ప్రభువా. నీవు తండ్రి ద్వారా వచ్చిన కుమారుడు నాయన, ఈ భూలోకంలో నాయన మాకు తండ్రి వై ఉన్నావు తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు నాయన ప్రభువా, నిన్ను నాయన నిజదేవుడు అని నిన్ను బోధించి 10 మందికి సాటి చెప్పి నాయన మంచి జ్ఞానాన్ని నాయన కలుగు చేసి నాయన సత్యము జీవము మార్గము ఈ విధంగా ఉంటే నడుచుకోమని నీతి మార్గములో చెబుతుంటే నాయన పాస్టర్లను నాయన హత్య చేస్తున్నారు తండ్రి. పాస్టర్ నాయన ప్రవీణ్ పగడాల నాయన నాకైతే తెలియదు కానీ తండ్రి, నేనైతే న్యూస్లో చూసినాను తండ్రి. మరి నీ సేవ చేసుకునే భాగ్యం నాయన అది నువ్వు ప్రసాదించితేనే వస్తుంది తండ్రి. నీ చిత్తం లేకుండా, నీ సంకల్పం లేకుండా నీవు సేవ చేసుకునే భాగ్యం రాదు ప్రభువా. నీ సేవకులను ప్రభువా ఈ విధంగా హత్యలు చేస్తుంటే తండ్రి నాయన వారిని నాయన తండ్రి వారి కళ్ళు తెరిపించు ప్రభువా. వారి కళ్ళు తెరిపించి నాయన నువ్వు నిజదేవుడు, నువ్వు మాట్లాడే తండ్రివి, నువ్వు మౌనంగా ఉండడానికి మనిషివి కాదు నాయన, నువ్వు చెవిటివాడివి కాదని తెలియపరిచి నాయన జ్ఞానోదయం కలుగు చేసి తండ్రి ఈ ప్రజల మధ్యలో నాయన, ఈ అన్ని జనుల మధ్యలో, ఈ లోకస్తుల్లో తండ్రి నాయన నువ్వు కలుగజేసుకుంటావని ప్రభువా తండ్రి, నువ్వు ఈ భూమి మీదకి రావాలని నాయన నిన్ను మనసా వాస నాయన తండ్రి ప్రార్థించి అడుగుతున్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన మంచి సేవకున్న నాయన కోల్పోయినందుకు అలాంటి సేవకులు పుట్టగొడుగుల్లాగా ఎంతోమంది రావాలి, అందరూ నిజదేవుడు అని తెలుసుకోవాలని ఆయన ఆత్మకు శాంతి కలుగు చేసిన ఆయన పరలోకంలో నీ వద్దకి నాయన ప్రశాంతంగా ఆయన నీ వద్ద ఉండాలని తండ్రి నిన్ను కోరుకుంటూ ఈ రాత్రి వేళ ప్రభువా నీ చిన్న ప్రార్థన ఈ పనికి మాలిన దాన్ని నాయన ఎన్ని మార్లు నువ్వు గద్దించినా నేను వెనక లోపడక నాయన ఎన్నో శిక్షలు అనుభవించి ఇప్పటికీ నాయన ఒక్కోసారి నాయన జ్ఞానమును కోల్పోయి మాట్లాడుతూ ఉంటాను నాయన. నా నోటికి సిక్కం వేసి ఏ విధంగా మాట్లాడాలో నా హృదయంలో నువ్వు ఉండి మాట్లాడమని పనికి మాలిన దాన్ని చిన్న ప్రార్థన ఆలకించమని తండ్రి నిన్ను తండ్రి నాయన నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమిలాడి ఏడుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి పరిశుద్ధాత్మ కుమార నాయన యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులుగా అనంత నాశనం కలుగును గాక. ఆమెన్.